నాన్ ఇమిగ్రెంట్ వీసా అపాయింట్మెంట్స్ గురించి అయితే ఒక అప్డేట్ వచ్చింది. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు వీసా అపాయింట్మెంట్స్ దొరకడం అనేది చాలా వరకు కష్టంగా ఉంది. సో, దీని రిలేటెడ్‌గా అయితే ఇప్పుడు ఫెడరల్ రిజిస్టర్ లోపల ఈ వీసా అపాయింట్మెంట్స్ గురించి అయితే పబ్లిష్ చేశారు. సో, అది కూడా ఏంటంటే ప్రీమియంగా మనము వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పి. సో, ఇది ఎవరికి అప్లై అవుతది అండ్ ఎప్పటినుంచి అప్లై అవుతది అండ్ దీని యొక్క స్టోరీ ఏంటి ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల మన వీడియోస్‌కి కొంచెం హెల్ప్ అవుతది. సో, డెఫినెట్‌లీ లైక్ కూడా చేయండి. సరే ఇంక మనం టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకు తెలుసు కదా! ఏముంది అంటే వీసా అపాయింట్మెంట్స్ మనం ఎమర్జెన్సీ‌గా చేసుకునే ప్రాసెస్ కూడా ఒకటుంది కదా! అండ్ మళ్ళీ ఇప్పుడు చేసేదేముంది అనుకోవచ్చు. బట్ ఇది యూఎస్ గవర్నమెంట్ ఏంటంటే ఒక పైలట్ ప్రాసెస్ లాగైతే స్టార్ట్ చేస్తున్నారు. అంటే పైలట్ ప్రాసెస్ అనంటే సమ్ సర్టెన్ టైమ్ వరకైతే చేయడం. ఆ తర్వాత అది హెల్ప్ అవుతే ఇంట్లో ఉంచడం. లేదు అంటే తర్వాత తీసేస్తారు. అదంతా కూడా ఇంకా అది ఫ్యూచర్‌లో తెలుస్తది. బట్ ఇప్పుడు అది ఒక పైలట్ ప్రాసెస్ లాగా స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఇది అప్లై అవుతది అని చెప్పి, ఆ తర్వాత కూడా మేబీ అనుకున్నట్లుగా జరిగి అంతా ఓకే అయితే మేబీ ఫ్యూచర్‌లో ఇది ఇంకా కంటిన్యూ చేయొచ్చు. లేదంటే అప్పటితోటే స్టాప్ చేయొచ్చు. అది ఇంకా మనకి ఫ్యూచర్‌లో తెలుస్తది. సో, ఇంకా ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది కూడా ఒక ఎమర్జెన్సీ వీసా లాగానే కదా! ఏముంది అనంటే, ఇప్పుడు ఎమర్జెన్సీ వీసా స్లాట్స్ ఎలా ఉంటదంటే, ఫస్ట్ మనకొక వీసా స్లాట్ బుక్ అయ్యి ఉండాలి. ఆ వీసా స్లాట్ బుక్ అయిన తర్వాత మనము ఒకవేళ మన యొక్క పిల్లలు ఏదైనా యూఎస్ఏలో ఇబ్బంది పడుతున్నారు. ఐ మీన్ యూఎస్ఏలో పుట్టిన పిల్లలు ఇండియాకి వచ్చాక వాళ్ళకి ఏదైనా సఫర్ అవుతున్నారు అనిపించినా కానియండి. లేదు అంటే స్టూడెంట్స్‌కి వాళ్ళు కాలేజెస్‌కి వాటికి లేట్ అవుతుంది అనిపించినా కానియండి. లేదంటే వీసా హోల్డర్స్ తప్పకుండా వీళ్ళు యూఎస్ఏలో వర్క్ చేయాలి. లేదు అంటే కంపెనీకి ఏదైనా ప్రాబ్లమ్ అని కానియండి. ఇలాంటి ఏదైనా అనిపించినప్పుడు ఏంటంటే మనము ఉన్నటువంటి వీసాని ఆల్రెడీ ఉన్నటువంటి వీసా స్లాట్‌ని కొంచెం ముందుకు జరుపుకోవచ్చు. దానికోసం డాక్యుమెంటేషన్ ఉంటది. సో, వన్స్ మనం ఆ డాక్యుమెంటేషన్, ఆ ఎవిడెన్స్ అంతా కూడా సబ్మిట్ చేసినట్లయితే అప్పుడు యూఎస్ గవర్నమెంట్ దాన్ని చెక్ చేసి యూఎస్‌సిఐస్ వాళ్ళు దెన్ ఓకే అని అనిపిస్తే, అప్పుడు వాళ్ళకంతా కూడా నమ్మకంగా అనిపిస్తే మనకేంటి అంటే ఒక అపాయింట్‌మెంట్ ఇస్తారు. దానిని కొంచెం ముందుకు చేసుకోవచ్చు. లేదు అంటే అది అక్కడితోటి రిజెక్ట్ చేస్తారు. దీనికి మనం ఎలాంటి ఎక్స్‌ట్రా ఫీస్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ నేను చెప్పా కదా! ఒకసారి మేము కూడా ఎమర్జెన్సీ వీసా స్లాట్ బుక్ చేసుకున్నాం. బట్ ఆ టైం లోపల ఇంత రష్ లేదు. అంటే ఎమర్జెన్సీ వీసా స్లాట్స్ కోసం ఇంతకనం వెయిట్ చేసే పీరియడ్ లేదు. సో, అప్పుడు మాకు కొంచెం ఈజీగానే అయిపోయింది. మా పిల్లలకి స్కూల్ టైమ్ అవుతూ ఉంది. అండ్ మా హస్బెండ్ యూఎస్ఏలోనే ఉండేవాళ్ళు. మేము ఇండియాలో ఉండేవాళ్ళం కాబట్టి మాకు అంటే మేము వాళ్ళ మీద డిపెండెంట్‌గా ఉన్నాము అని చెప్పేసి ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసాము అప్పుడు. సో, దాన్ని బేస్ చేసుకొని మాకు వితిన్ 15 డేస్‌లోనే వీసా అపాయింట్‌మెంట్ మొత్తం అంటే ఇంటర్వ్యూ అవ్వడము, మాకు మొత్తము అంటే పాస్‌పోర్ట్, వీసా వెనక్కి రావడము వితిన్ 1 మంత్‌లోనే మొత్తం ప్రాసెస్ కూడా అయిపోయింది. ఆల్రెడీ ఇది నేను చాలా వీడియోలలో షేర్ చేశానులెండి నేను మీకు. జస్ట్ చెప్తున్నాను. బట్ మనకేంటంటే వీసా అపాయింట్‌మెంట్ డేట్ ఒకటుండాలి. సో, అందువలన ఎప్పుడైనా కూడా ఏదైనా మనము అంటే యూఎస్ఏకి త్వరగా రావాలి, మనకి త్వరగానే డేట్స్ ఉంటేనే మేము బుక్ చేసుకుంటాం అనుకోకుండా, ఏదైనా ఒక డేట్ ఉన్నప్పుడు ఫస్ట్ దానిని క్లిక్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు కావాలంటే ముందు జరుపుకోవచ్చు. బట్ అప్పటి రూల్స్ వేరులెండి. అప్పుడు మనము ఎన్ని సార్లంటే అన్ని సార్లు చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనము ఈరోజు చూసి మనకొక 6 మంత్స్ తర్వాత దొరికిందనుకోండి, ఫస్ట్ అది బుక్ చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత ఇంకొంచెం ముందుంటే దానిని క్యాన్సిల్ చేసి ముందు బుక్ చేసేవాళ్ళం ఇలా. బట్ ఇప్పుడు అలాంటిది లేదు. ఓన్లీ 2 టైమ్స్ ఏమో చేసుకోవాలి. లేదు అంటే మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్. సరే అదంతా వేరేలెండి గానీ అలా ఉంది. బట్ అప్పుడంతా కూడా రూల్స్ వేరుండడం వల్ల కొంచెం ఈజీగా అయిపోయిందనుకోవచ్చు మనం ప్రాసెస్. సో, ఇంక ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ ప్రీమియం వీసా అపాయింట్‌మెంట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు హెచ్-1 బీస్ కానియండి, లేకపోతే ఎల్-1 వాళ్ళది ఏదైనా స్టార్టింగ్‌లో ప్రాసెస్ ఉన్నప్పుడు మనము మనీ పే చేయగానే అది ఐ మీన్ ఇక్కడ ఎక్స్‌టెన్షన్ రానియండి అవన్నీ కూడా వితిన్ 15 డేస్‌లో అవుతాయి. లేదు అంటే 6 మంత్స్ టైం పట్టొచ్చు, 7 మంత్స్ టైం పట్టొచ్చు. ఎంతైనా టైం పట్టొచ్చు. అది హెచ్-1 బీసీ, ఎల్-1స్. సో, అలాగనే ఇప్పుడు ఈ వీసా అపాయింట్‌మెంట్స్ కూడా ఆహ్, మనం ప్రీమియంలంతా చేసుకున్నట్లయితే వితిన్ 15 డేస్‌లోనే ప్రాసెస్ అంతా అయిపోతది. సో, దీనికి మనం ముందే ఒక ఎమర్జెన్సీ వీసా అపాయింట్‌మెంట్ గానియండి, అంటే అలా ఒక అపాయింట్‌మెంట్ మనకు ఉండాల్సింది కానీ అలాంటిది ఏమీ లేకుండానే డైరెక్ట్‌గా ఇంకా యూఎస్ఏ రావచ్చు వితిన్ 15 డేస్ టు 20 డేస్‌లోనే అని జెప్పి. అక్కడేమని ఉందంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా అపాయింట్‌మెంట్స్ అని ఉన్నప్పుడు నాన్ ఇమిగ్రెంట్ వీసా అపాయింట్‌మెంట్స్ అంటే హెచ్-1 వీసా, ఎల్-1 వీసా, స్టూడెంట్ వీసాస్ అన్నీ వస్తాయి కదా అని అనుకున్నారు. బట్ అందులోపల వాళ్ళు మెన్షన్ జేశారు.
ఎస్పెషల్లీ ఓన్లీ కూడా ఇది బీ1, బీ2 వీసాలకి మాత్రమే అప్లై అవుతది అని జెప్పేసి. సో, ఎందుకు ఇది బీ1, బీ2లకు మాత్రమే అప్లై అవుతది? అసలెందుకు ఈ ప్రాసెస్‌ని తీసుకొచ్చారంటే, ఇప్పుడు యూఎస్ఏలో ఏదో వరల్డ్ కప్ మ్యాచెస్ ఉన్నాయంట. ఫీఫానో ఏదో. సో, దానిని బేస్ చేసుకొని ఏంటంటే, వేరే కంట్రీస్ నుంచి యూఎస్ఏకి చాలామంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి గేమ్స్ చూడడానికి. అందువల్లనే ఈ టైం లోపలే దీనిని ఇంట్రొడ్యూస్ చేశారు అని చెప్పి సో, ఆల్‌మోస్ట్ ఇండియా ఇవి చూడ్డానికి కోసం చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి అన్ని కంట్రీ లోపల 1 ఇయర్, 2 ఇయర్స్ అంటే అంత టైం ఉంటుంది వీసా అపాయింట్‌మెంట్స్ దొరకడం కోసం. సో, అలాంటప్పుడు ఎవరైతే విజిటర్స్‌లాగా వచ్చేసి ఇక్కడ చూడాలి అని అనుకునే వాళ్ళు అది మిస్ అవుతారు. అండ్ యూఎస్‌కి కూడా నష్టం కదా! అలా వేరే కంట్రీస్ నుంచి వచ్చి అలా గేమ్స్‌కి ఇలాంటివి కండక్ట్ చేస్తున్నప్పుడు ఎవరు రాలేకపోతున్నారు. బేస్డ్ ఆన్ ఈ వీసా అపాయింట్‌మెంట్స్ లేకపోవడం వలన అని చెప్పేసి ఇప్పుడు న్యూగా అయితే దీనిని తీసుకొనొచ్చి ఒక పైలట్ ప్రోగ్రామ్ లాగా సో, ఇది జూలై నుండి డిసెంబర్ 31 వరకు మేబీ ఇది అప్లై అవుతే ఫ్యూచర్‌లో అన్ని వీసాలకు పెడతారా? లేదు అంటే ఈ ఉన్నదానిని గూడా తీసేస్తారా? అనేది ఇంకా మనకి ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో తెలుస్తది. సో, ఇంక ఇప్పుడు మనకి బీ1, బీ2 వాళ్ళకి ఫీజొచ్చేసి ఒక $180 ఉంటాయి. అది ఎక్స్‌ట్రా‌గా ఇప్పుడు వీళ్ళు దీనికి చేసేదేంటంటే ఎక్స్‌ట్రా‌గా ఇంకొక $750 ఎక్స్‌ట్రా‌గా పే చేయాలి. సో, ఇలా పే చేసినట్లయితే అంటే ఐ మీన్ ఎమర్జెన్సీ కాదు. ఈ ప్రీమియం ప్రాసెస్ త్రూ యూఎస్ఏకి రావచ్చు అని జెప్పి. సో, అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ వీసా ఇంటిగ్రిటీ ఫీ అనేది కూడా ఒకటుంది కదా! అది ఇంకా అప్లై అవ్వలేదు. అది సెప్టెంబర్ నుంచేమో అప్లై అవుతది. అది ఎక్స్‌ట్రా‌గా ఇంకొక $250 సో, ఈ లోపేనంట మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయి యూఎస్ఏకి వస్తే దెన్ ఓకే. అంటే ఈ 750కి ఈ $180 యాడ్ అవుతది. సో, యూఎస్ఏకి ప్రీమియం ప్రాసెస్ త్రూ రావచ్చు. లేదు సెప్టెంబర్ తర్వాత అని అనుకుంటే అప్పుడు ఈ 250 యాడ్ అవుతది. అండ్ ఈ 750 అండ్ ఈ 180 ఇదంతా కూడా యాడ్ అవుతది. సో, ఆ లోపే మనకి ఏంటంటే ప్రాసెస్‌లో ఉన్నా కూడా అంటే ఇప్పుడు ఈ వీసా ఇంటిగ్రిటీ ఫీ అనేది మనది ప్రాసెస్‌లో ఉన్నా కూడా వన్స్ స్టాంపింగ్ కూడా పడకుండా ఉంటే అప్పుడు ఈ $250 అప్లై అవుతది. అంటే ఇప్పుడు ఈ ప్రీమియం ప్రాసెస్ ఉన్నా లేకపోయినా కూడా ఈ వీసా ఇంటిగ్రిటీ అనేది అందరికీ అప్లై అవుతది. అది ఫ్యూచర్‌లో. యాస్ ఆఫ్ నౌ ఇంకా అది అప్లై అవ్వలేదు అని. అంటే ఇప్పుడు సెప్టెంబర్ తర్వాత ఎవరైనా ఈ బీ1, బీ2 త్రూ యూఎస్ఏకి వస్తున్నప్పుడు సో, వాళ్ళకి ఈ $180తో పాటు ఈ $250 కూడా అడిగే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. అప్పటినుంచి ఇది స్టార్ట్ అవుతది కాబట్టి. సో, ఇంక ఇప్పుడు మరి ఇది ఇండియాకి కూడా అప్లై అవుతదా? ఈ బీ1, బీ2లది అంటే యాస్ ఆఫ్ నౌ అక్కడైతే ఓన్లీ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలకి ఇట్లా ప్రీమియం ప్రాసెస్ అని మెన్షన్ చేశారు. అక్కడ ఈ కంట్రీకి అప్లై అవుతది, ఈ కంట్రీకి అప్లై అవ్వదు అని చెప్పేసి అక్కడైతే ఏమి కూడా మెన్షన్ చేయలేదు. మేబీ ఇండియాకి కూడా ఇది అప్లై అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఈ వీసాస్ త్రూ ఇండియా నుంచి ఎక్కువ మంది వచ్చేవాళ్ళుంటారు. అంటే ఏదో వరల్డ్ కప్ చూడడానికి కాదు రానియండి. ఎక్కువగా పేరెంట్స్ అంటే పిల్లల దగ్గరికి కానియండి, లేదంటే బీ1, బీ2 విజిటర్స్ వీసా త్రూ వచ్చేవాళ్ళు చాలామందుంటారు. అండ్ వీళ్ళు ఒక 25,000 వరకు వీసాస్‌ని ఇవ్వాలి అనేది పెట్టుకున్నారు. బట్ మేబీ ఇండియా నుంచే చాలా వీసాలు అవ్వచ్చేమో. యాస్ ఆఫ్ నౌ ఇంకా అక్కడైతే ఈ కంట్రీకి అప్లై అవ్వదనైతే ఏమి కూడా మెన్షన్ అయితే చేసి లేదు. మేబీ ట్రావెల్ డాట్ జీఓవి లోపల ఇంకేమైనా ఫ్యూచర్‌లో ఇంత టైం ఉంది కాబట్టి ఆలోపు ఏమైనా పెడతారేమో ఈ కంట్రీకి అప్లై అవుతది, ఈ కంట్రీస్‌కి కాదు అనేదైతే మనకి ఇంకా తెలీదు. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే అన్ని కంట్రీస్‌కి కూడా అప్లై అవుతదనే అనుకుంటున్నాను. నేను ఇంకా అప్పుడు లాస్ట్ టోర్నమెంట్ ఉన్నప్పుడు కూడా యూఎస్ఏలో వీసా స్టాంపింగ్ చేసుకోవచ్చు. అది ఇది అని చెప్పి చాలా ఆశలు పెట్టారు. అసలది ఇప్పటికి స్టార్ట్ అయిందా? అవ్వలేదనుకుంటా. నాది తీసేసారనుకుంటా. అసలు ఇప్పటికి దాని గురించి అసలు ఎలాంటి అప్డేట్స్ లేవు. అంతే కొన్ని కొన్ని పెడుతూ ఉంటారలా. మధ్యలోనే తీసేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మెయిన్‌లీ ఇదేంటంటే యూఎస్ఏలో గేమ్స్ అవి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దానిని బేస్ చేసుకొని పెడుతున్నారు అనేదైతే న్యూస్. మేబీ ఇంకా ఫ్యూచర్‌లో 2028 ఆ టైంలో గూడా ఇంకా గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఏం జేస్తారో ఇంకా ఫర్దర్‌గా తెలుస్తది. సో, ఇప్పటివరకైతే ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. నాకు తెలిసింది షేర్ చేశాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.